ప్రియమైన దేవుని పిల్లలారా, కిందటి దినాన మరణించిన వారు ఎందరో ఉన్నారు. పేపర్లో, న్యూస్లో కానివ్వండి, టీవీల్లో వార్తల్లో కానివ్వండి, మనం చూస్తే ఎందుకు వాళ్ళు మరణించారు అంటే, వయసు అయిపోయి మరణించిన వారు కొందరు, రోగాలతో మరణించిన వారు కొందరు, ప్రమాదాలతో, యాక్సిడెంట్ల ద్వారా మరణించిన వారు మరికొందరు. మొత్తానికి మరణం అనేది మనిషి జీవితంలో ఒక భాగం. అంటే పుట్టుక పరమార్థం తెలుసుకున్నారే తప్ప మరణం యొక్క పరమార్థం గుర్తించని దశలో లోకం ఉండిపోయింది. మరణం తర్వాత బ్రతుకుందనే ఆలోచన సమాజంలో ఉన్న మనుషులకు లేకుండా అపవాది చేసింది. ఏంటండి అపవాది ఎలా చేసిందండి అని అంటారేమో. బాబుగారు చెప్పినట్టు అందరినీ కూడా అది పట్టేసింది. నన్ను పట్టలేదు అనుకునేవాళ్ళు ఎవరు లేరు. దైవజనుల్లో ముసుగులో ఉన్న వారిని సహితం అది పట్టేసింది. పెదాలపై దేవుని వాక్యం ప్రకటిస్తారు, పెదవులపై దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు, రోషంగా కూడా ప్రకటిస్తారు. కానీ డబ్బు ఇవ్వకపోతే మరి ఇంకెప్పుడు రారు. డబ్బు ఇస్తేనే ఆ వాక్యాన్ని చెప్తానికి వస్తారు. ఇస్తేనే వస్తాను అనే స్థాయికి వచ్చావు అంటే అర్థం ఏంటిదంటే సాతాను పట్టేసింది. ఆ విషయాన్ని మర్చిపోయాడు కనుకనే డబ్బు ఇస్తే వస్తాను అంటాడు. గొప్పవారిని సైతం దైవజనులుగా లోకంలో వీళ్ళు గొప్పోళ్ళు అనుకుంటే లోకానికి గొప్పోళ్ళనే పట్టేస్తే సామాన్యుల్ని ఇంకా అది ఈడ్చుకునే పోతుంది పాపం అంట. అసలు దయ్యం ఎలా పట్టుకుంటుంది అనుకుంటున్నారా? కనిపించే మనల్ని కనిపించిన దయ్యం ఎలాగండి పట్టుకుంటుంది అని అనుకుంటున్నారా? ఆకాశంలో ఎగిరే పక్షుల్ని పట్టుకోవడానికి వలలున్నాయి, లేదా వలలున్నాయి. గింజల ద్వారా వలలు వేసి, అలాగే జంతువులు పట్టుకోవడానికి కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి. మనిషి తెలివితేటలు ఉపయోగించి పట్టుకుంటున్నాడు. ఏదైతే మనిషికి అవసరమో దాన్ని పట్టుకుంటున్నాడు. దానివలన మనిషికి లాభం లేకపోతే పట్టుకుంటాడా? ఏమండి, ఏ లాభం లేకపోతే మనిషి పట్టుకుంటాడా? సముద్రంలో చేపలు పట్టాలి అంటే వల ఉండాలి, గాలం ఉండాలి, పరికరం. కనిపించేదాన్ని నేను పట్టాలి అంటే పరికరం ఉండాలి. మనిషి తెలివితేటలు ఇవి. కనిపించేదాన్ని పట్టాలి అంటే ఏముండాలా? పరికరం ఉండాలి. ఏమంటే కనిపించకపోయినా మరి ఎంతోమంది లోకంలో మోసం చేస్తున్నారు కదా మనిషిని. అంటే నీ బలహీనతను బట్టి మోసం చేస్తున్నాడు. ఎందుకు మోసపోతున్నారు అంటే బలహీనతను బట్టి మోసపోతున్నారు. అంటే ఏదో ఆశించడం వలన ఏదో ఆశ చూపిస్తాడు, అది నువ్వు ఆశించావు కనుక పట్టుపడుతున్నావు. ఇక్కడ పరికరం లేదు కదా అంటే నీకు ఆశ చూపించాడు. ఏదో వస్తువు, బంగారమో, డబ్బో, భూమో, పదవో, ఏదో ఆశ చూపించారు కనుక ఆ మాటల వలలో ఉరిలో చిక్కుకొని పోతారు. ఇలా సామాన్యుడు మొదలుకొని ప్రపంచంలో గొప్పవాళ్ళు సైతం, విశ్వాసిని అని చెప్పుకునేవారు మొదలుకొని బోధకుల సహితం సాతాను అందరినీ బంధించి కట్టిపడేసింది. అందరికీ డబ్బే కావాలి అండి. అడుక్కునేవాడు తన ఆకలి తీర్చుకోవడానికి కోసం అడుక్కుంటాడు. వాడు చేయి చూపించో చెప్ప చూపించో అడుక్కుంటాడు తన ఆకలి తీర్చుకోవడం కోసం. దేవుని సన్నిధిని చూపిస్తాను అని, నిత్య జీవాన్ని నేను ప్రకటిస్తున్నాను అని,
నిత్య జీవానికి నేను నడిపిస్తాను అని చెప్పుకునేవారు బైబిల్ని చూపించి అడుక్కుంటున్నారు. బైబిల్ చూపించి అడుక్కుంటున్నారండి. దేవుడి మాటలు చెప్పి అడుక్కుంటున్నారు. 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో, అంటే 1000ల సంఖ్యలో, లక్షల సైతం ఇస్తే వస్తాను అంటున్నావు అంటే, అలాగంటున్నారు అంటే వీరిని పట్టింది సాతాను, దయ్యం. ఆ విషయం వాళ్ళు ఆలోచించట్లేదు అంతే. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసంతో జీవిస్తాడు. విశ్వాసంతో జీవించేవాడు నీతిమంతుడు. అంటే నమ్మినవాడు, చూడకుండా నమ్మినవాడు. చూడకుండా దైవాన్ని నమ్మావు, చూడకుండా పాతాళ లోకాన్ని తప్పించే దేవుడు అని నమ్మావు. చూడకుండా పాతాళం దానిలోనికి నేను వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళాలని దైవాన్ని మనసులో నమ్మావు. చూడకుండా పాతాళాన్ని చూడలేదు, నమ్మావు. పరలోకాన్ని చూడలేదు, నమ్మావు. దేవుడున్న లోకాన్ని చూడలేదు, నమ్మావు గనక విశ్వాసి అయ్యావు, నీతిమంతుడు అయ్యావు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసంతో జీవిస్తాడు అని బైబిల్లో ఎన్నో సందర్భాలు రాయబడినప్పటికీ అది ఎదుటివారికి బోధించటం పరిమితి వరకే ఆగిపోయింది. ఈ మాటలన్నీ కూడా ఎదుటివారికి బోధించటానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఒక అడుక్కునేవాడు తన ఆకలి కోసం చేతిని చూపించినట్టు, ఏదో ఒక చెప్పను చూపించినట్టు, ఏదో ప్లేటుని చూపించినట్టు, తన బతుకు కోసం ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిరీక్షించిన వారు సైతం మహాజ్ఞానాన్ని ప్రకటిస్తున్నామనుకునే వారి ముసుగులో ఉండి, సాతాను మాయాజాలంలో సాతాను బందీగా ఉండి, నేను దైవజనుడిని చెప్పుకుంటూ, నేను దేవుని సేవకుడిని చెప్పుకుంటూ, నాకు ఇంత ఇస్తే నేను వస్తాను అని అంటున్నాడు అంటే అమాయకుడు. తనలో ఉన్న దయ్యం తన నోట ఆ మాట పలికిస్తుంది అని అర్థం. నువ్వు కూడా బ్రతకాలి కదా ఈ లోకంలో. ఎందుకు ఆ మాట అనగలుగుతున్నావు నువ్వు? నీ భోజనం లేదా? కట్టుకోవడానికి బట్టలు లేవా? ఉండటానికి ఇల్లు లేదా? సొంత ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, అధికంగా బట్టలు ఉన్నాయి, తినటానికి అధికంగా ఉంది. అయినా నువ్వు ఇస్తేనే నేను వస్తాను అని నువ్వు అడగలుగుతున్నావు అంటే ఇది దయ్యం ప్రేరణ కాదంటారా? ఇది దయ్యం ప్రేరణ కాదా? ఆలోచించాలి. క్రైస్తవులు కూడా ఆలోచించాలి. నామకార్థ వేషధారుడు కదండి వీళ్ళంతా. దేవుడి కంటే మనిషిని గొప్పగా ఊహించుకునే లోకం ఇది. వాడు కూడా అలాగే కనపరుచుకుంటాడు. దయ్యం కూడా అలాగే కనపరుచుకుంటాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది మహిమపరచబడునో దానిని అంతటినీ కూడా ఎదిరించేసి, దాన్ని అంతటిని పక్కన పెట్టేసి క్రూర మృగం ధన కాటుకు బలైపోయి హృదయం నిండా దానిని పెట్టుకొని పెదాలపై భక్తి ముసుగులో దైవాన్ని ప్రకటిస్తున్న వారుగా ఎందరో ఉన్నారండి ఈ లోకంలో. ఎందరో ఉన్నారు లోకంలో. కల్పనా కథలు చెప్పే వాళ్ళకి డబ్బే కావాలి. సత్యాన్ని ప్రకటిస్తున్నామని రోషంగా చెప్పుకునేవాడికి డబ్బే కావాలి. నిజమండి. డబ్బు ఇవ్వందే రారు. డబ్బు ఇవ్వందే దేవుని వాక్యం చెప్పడానికి రారు. డబ్బు కావాలి. ఎందుకో తెలుసా? ధనవంతులు కావాలి ఈ లోకంలో హుందాతనం కావాలి, గొప్పతనం కావాలి. ఈ లోకంలో గొప్పతనం కావాలంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే కదా నిన్ను గొప్పగా చూస్తుంది లోకం అని సాతాను ప్రేరేపించింది, హృదయాలను ప్రేరేపించింది, అందరినీ బంధించింది సాతాను. చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు, భక్తి ముసుగులో ఉన్నవారు మొదలుకొని పూజారులమని చెప్పుకునేవారి వరకు, భక్తులమని చెప్పుకునేవారి వరకు, ముక్తి మార్గాన్ని చూపిస్తున్నామని చెప్పుకునేవారి వరకు, అందరూ కొద్దివారు మొదలుకొని స్వతంత్రుల వరకు, దాసులు మొదలుకొని స్వతంత్రుల వరకు అందరినీ క్రూర మృగం కాటేసిందండి.
దాని కాటుకు బలైపోయారు. దైవాన్ని ప్రకటించడానికి నిత్య జీవానికి నువ్వు వెళ్ళటానికి నువ్వు దేవుడికి ఎంత ఇచ్చావు? నువ్వేమిచ్చావు దేవుడికి? నువ్వు దేవుడికి ఏమిచ్చావు? నువ్వు ఎంత చెల్లించావు దేవుడికి? తల్లి గర్భంలో ఆ రోజు పిండముగా నిన్ను ఫలదీకరణం చెందించినప్పటి నుండి, నువ్వు బయటకు వచ్చినప్పటి నుండి, తల్లి రొమ్ములో పాలు తాగుతున్నప్పుడు ప్రారంభం మొదలుకొని ఇవన్నీ కూడా దేవుడే కదా ఇచ్చాడు. ఆ సమస్తం ఇచ్చింది దేవుడే, నీ బతికిచ్చింది దేవుడే. అలాంటి దేవుణ్ణి ప్రకటించటానికి, పెదాలపై ప్రకటించటానికి డబ్బిస్తే వస్తానంటావా? ధనం బందీ అంటే సాతాను బందీ. సైతాను బంధించిందండి వీడిని. ఇలాంటి వారిని సాతాను బంధించింది. పైకి కనిపించరు, భక్తిగా కనిపిస్తారు అంతే. భక్తి కలిగిన మేమే భక్తి కలిగిన వారముగా కలిగిస్తారు. మేమే భక్తి కలిగిన వారము అని చెప్పుకునేలా కనిపిస్తారు. ఎవడో ఒకడు ఉండాలి కదండి నిజాన్ని చెప్పటానికి, సత్యాన్ని చెప్పటానికి. మోమాటం లేకుండా సత్యాన్ని చెప్పాడు యేసుక్రీస్తు మోమాటం లేనివాడండి యేసుక్రీస్తు. అధికారం కలిగి బోధ చేశాడు. సత్యాన్ని ప్రకటించాడు యేసు. అదే యేసుని నేను ధరించుకున్నాను. నేను దేనికి ఆశపడినావు? కన్ను మూస్తే కన్నదని దగ్గరికి వెళ్ళాలి అంటే ఉన్నది చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని ప్రకటించాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఏమీ ఆశించకుండా చెప్పాలి సత్యాన్ని. నువ్వు ఆకలితో ఉన్నావో లేదో తెలియదా ఎదుటివారికి? మన ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నప్పుడు ఆ పని మనిషికి అంతో ఎంతో ఇవ్వాలని నువ్వు ఆలోచన లేకుండానే నువ్వు పెట్టుకుంటావా? పని మనిషిని పెట్టుకున్నావు ఇంట్లో, అంతో ఎంతో ఇవ్వాలని ఆలోచన లేకుండా పని మనిషిని పెట్టుకుంటావా? నువ్వు అంతో ఎంతో ఇవ్వాలని దాన్ని ఆలోచిస్తావు. కనీసం ఆవిడ పట్ల ఉన్న ఆలోచన కూడా, విశ్వాసం కూడా లేదా నీకు? కొత్త చేతులతో పంపించరులే, ఎంతో ఎంతో ఇస్తారులే అన్న విశ్వాసం కూడా లేదా నీకు? నువ్వు సాతాను బందీ అయిపోయావు. మొదట నీకున్న మనస్సు, మొదట నీకున్న భక్తి, దేవుడి పట్ల మొదట నీకున్న విశ్వాసం ఇప్పుడుందా? ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదండి, పోద్ది, తీసేస్తుంది అంతే. సమాజం నిన్ను గుర్తింపును బట్టి నీలో ఉన్న దేవునిపై ఉన్న మనస్సుని అది తీసేస్తుంది దయ్యం. ఈ ప్రపంచంలో ఇద్దరు యజమానులు, ఒకటి దేవుడు, రెండు డబ్బు. నువ్వు దేవుణ్ణి చూపించు, డబ్బును సంపాదించు. దైవజనులకు ఇదే కదండి చెప్తుంది దయ్యం. దేవుణ్ణే చూపించు, డబ్బు సంపాదించు. ఈ లోకంలో నువ్వు ఉందాతనంగా బ్రతకాలి అన్నా, కారుల్లో తిరగాలి అన్నా, గొప్ప గొప్ప భవంతులు కట్టుకోవాలి అన్నా నీకు డబ్బు కావాలి కదా నీకు. ఎరేసిందండి బాబు ప్రతివాడిని దేవుడు ఒక రోజు కక్కిస్తాడు, వెల కట్టిస్తాడు. దేవుడు వదలడండి. అమాయకులు బలైపోతారు అంతే. నీ మాటలకి అమాయకులు బలైపోతారు అంతే. ఒక గిరి గీస్తారు కదండి, కబడ్డీ ఆటలో గిరిలు ఉంటాయి. ఆ గిరి లోనే ఆడాల, బయట ఆడారనుకోండి అది చెల్లదు. అలాగే ఒక గిరి, ఒక భక్తి, ఇదే భక్తి అనే ఒక గీత గీసుకుంటారు. ఆ గీతల్లోనే పోతూ ఉంటారు. సాతాను బంధించిందా అంటే సాతాను బంధించిందండి. వీళ్ళందరినీ సాతాను బంధించింది అని ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. గుండె ధైర్యం కలిగిన వాడు, ధనానికి తల దించనివాడు, సత్యానికి శిరస్సు వంచినవాడు ఎవడో ఒకటి చెప్పాలి కదా ఈ సమాజానికి. అలా ఎవరో ఒకరిని రేపుతాడు తండ్రి, ఎవరో ఒకరిని తండ్రి రేపుతాడండి. చూద్దాం అసలు దాని పవర్ ఏంటో ఒకసారి కొన్ని వచనాలు చదువుకొని ముగిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము
యోహాను సువార్త 14:30 చదవండి. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వాడికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. నాతో వాడికి సంబంధమేమీ లేదు. నేను ఈ లోకాధికారి ఆలోచనలకు తలదించలేదు. వాడు డబ్బు చూపిస్తాడు, ఈ లోకంలో సుఖాలు చూపిస్తాడు, ఈ లోకంలో అధికారం చూపిస్తాడు, ఈ లోకంలో గొప్పతనాన్ని చూపిస్తాడు నీకు. వాటన్నిటికీ తలదించని వాడు నిజమైన దైవజనుడు. వాటన్నిటికీ తలదించని వాడే నిజమైన దైవజనుడు అండి. దేనికి శిరస్సు వంచని వాడే నిజమైన దైవజనుడు. యేసుక్రీస్తు ఏంటండి ఆశించాడు ఈ లోకంలో? ఏం ఆశించాడు ఈ లోకంలో? ఏం ఆశించలేదండి. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ధనాన్ని ఆశించలేదండి యేసుప్రభు. ధనాన్ని ఆశించలేదు. సేవ ఉచితముగా ప్రకటించాడు. సేవ దేవుని సేవ. ఆత్మలను రక్షించాడు. తన బ్రతుకులో ఆత్మలను కాపాడాడు. నిత్య జీవానికి నేనే మార్గమని చెప్పాడు. నేనే మార్గము అన్నాడు. అలా ఎవరైనా చెప్పగలరా నేనే మార్గమని? ఏమంటే నువ్వు చెప్పగలగాలి అంటే నువ్వు ధనాన్ని ఆశించని వాడిగా చెప్పగలగాలి దైవాన్ని. అప్పుడు నేనే మార్గం అని నువ్వు చెప్పగలవు. నిజంగా నేను క్రీస్తుని ధరించుకున్నాను, మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు మీలో ఉంటాడు, అప్పుడు నేను మార్గము ఈ లోకానికి అని నువ్వు చెప్పగలవు. అలా చెప్పగలరా ఎవరైనా? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకం డబ్బు కావాలంటది. దేవుడు ఈ లోకానికి సంబంధం ఉందా? ఈ లోకానికి దేవుని ఆలోచనకి సంబంధం ఉందా? లేదు కనుకనే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు దేవుడు. లేదు కనుకనే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు. మన తలంపులన్నీ శరీరానుసారమైనవి కదా. దేవుణ్ణి ప్రకటించే పరిధి వరకు కూడా శరీరానుసారమైన ఆలోచనే. దేవుణ్ణి ప్రకటిస్తే ఏమొస్తుంది? ఇక్కడ దేవుణ్ణి ప్రకటిస్తే మనం మీటింగ్కి వెళ్తే ఏమొస్తుంది? ఇక్కడ శరీరానుసారమైన మనస్సుతోనే అక్కడ దేవుడు కూడా నువ్వు అంటున్నావు, భక్తి అంటున్నావు. భక్తిహీనుని ముసుగులో ఉండి భక్తి మాటలు ప్రకటిస్తూ సొమ్ము చేసుకుంటున్నావు కదా నువ్వు. తాట తీసేస్తాడు ఒకరోజు దేవుడు నీకు. ఎక్కడో ఒకసాట ఏదో పాలు చేసేస్తాడు నిన్ను. మనశ్శాంతి లేని రాకుండా చేస్తాడు. ఆలోచించండి, మనసు మార్చుకోండి. ఆలోచించి మనసు మార్చుకోండి. లేదా దేవుడు ఇంకా ఎంతో లోతుల్లోనికి తీసుకెళ్ళి చెప్పిస్తాడు ఆయన. మనసు ఇంకా చెప్పిస్తాడు ఆయన. నేను కాబట్టి ఇంకొకడు, ఆడు కాబట్టి ఇంకొకడు, ఎవరో ఒకడు ఉంటాడు సత్యాన్ని ప్రకటించేవాడు. దేవుడే కావాలని వారిని రేపుతాడు. ఆలోచించండి. అంత అమాయకులేం కాదు సమాజంలో మనుషులు, అంత అమాయకులేం కాదు. ఈ లోకంలో బతకడానికి కోటి విద్యలు అంటున్నారు. లోకం కోటి విద్యలు, ఏదో ఒక విద్య వ్యాపారం ఈ లోకంలో బతకాలి కనుక. అలా బైబిల్ని బ్రతుకు పుస్తకం, నిత్య జీవానికి నడిపించే పుస్తకం బైబిల్. నిత్య జీవానికి నడిపించేది, నిత్యాగ్నిని తప్పించేది. కానీ దీన్ని కూడా వ్యాపారంగా మలిచేసాడు లోకం. వ్యాపారం అయిపోయింది. దీన్ని కూడా వ్యాపారంగా మలిచేసాడు దేవుడి మాటలు కూడా. మనిషి ఎవరు? ఈ మనిషి భక్తి ముసుగులో ఉన్నవారు. వ్యాపారంగా మలిచేసావా దేవుని మాటల్ని? ఎందుకు ఇలా చేసింది నిన్ను ఈ లోకంలో? ఈ జీవితకాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించావు గనుక రాబోయే జీవితం నిరీక్షణ కోసం నువ్వు ఎదురు చూసిన వాడవైతే నువ్వు అడగగలవా?
విశ్వాసంతో కదులుతావు, విశ్వాసముతో కదులుతావు ముందుకి. బంధించిందండి అది, వాడి సంబంధం అయిపోయావు నువ్వు. యేసుప్రభు ఏమంటున్నాడు? నాతో వానికి సంబంధమేమీ లేదు. ఇద్దరు యజమానులు. నేను కావాలంటావా, దాని గురించి నువ్వు ఆలోచించవు. అది కావాలంటావా, నన్ను అడ్డం పెట్టుకుంటావు. కోటి విద్యల్లో వ్యాపారం చేసుకున్నాడు వాళ్ళు గొప్పవాళ్ళు నీకన్నా. ఈ లోకంలో బతకటానికే నన్ను అడ్డం పెట్టుకుంటే ఒకవేళ నీకన్నా వాళ్ళే పెట్టు మంచివాళ్ళు అంటున్నాడు దేవుడు. చూద్దాం, మరొక వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారము చేయుదురు. నా పేరు జీవగ్రంథంలో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, దీనిని ఆశిస్తూ దాని కాటుకు బలైన వాడిగా నా పేరు జీవగ్రంథంలో ఉందనుకుంటున్నావేమో. నువ్వు గమనించు, గ్రహించు అంటున్నాడు దేవుడు. దేవుడు అదే కదండి చెప్తున్నాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. నువ్వు దానికి నమస్కరించావు కనుక నేను వస్తానంటున్నావు. నువ్వు సాతాను నిన్ను బంధించింది అని, సాతాను బందీగా నువ్వు మారిపోయావు అని, ఎవరిని అది వదలలేదు అని, సామానులు మొదలుకొని గొప్పవారి సైతము అందరినీ కాటేసింది అని, బంధించింది అని, వాడి బందీలో బంధించి వాడు వాడుకుంటున్నాడు నిన్ను అని దేవుడు చెప్తున్నాడండి. అందరినీ, కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అందరినీ అధికారము దానికి ఇవ్వబడిన. దానికి అధికారం ఉంది. దానికి ఎంత అధికారం ఉందో తెలుసా? దానికి దేవుణ్ణి ప్రకటిస్తావా నువ్వు? అయితే రా, నేను ఇస్తాను. నువ్వు దైవాన్ని ప్రకటించాలన్నా నువ్వు నాకు శిరస్సు వచ్చే మొదట స్థానం నీ మనసులో నాకు ఇస్తేనే నీకు అవకాశం ఇస్తా. అది అక్కడ అర్థం. అది కదండి అర్థం. మొదట నా నీతి నా రాజ్యం. మొదట నువ్వు ఏది ఆశించావు? నీతి రాజ్యాన్ని స్థాపించడానికి. విశ్వాసమా ధనమా? విశ్వాసమా ధనమా? ఆలోచించండి. లోకాసు వార్త 4వ అధ్యాయము చూడండి. దానికి అధికారం ఎలా వచ్చింది? అసలుకి దానికి అధికారం ఎలా వచ్చింది? లోకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మరియు అప్పుడు 5వ వచనం చదువు నాయన. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకి చూపించి, ఈ అధికారం అంతా, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను. సాతాను అంటుందండి యేసుప్రభుతో. సాతాను యేసుప్రభుతో అంటుంది ఏమని? ఈ లోక రాజ్యముల మహిమ, అధికారం నేను నీకు ఇస్తాను అంటుంది. ఈయన జీవాధిపతి. అసలు ఈ లోకం ఎలా కలిగిందండి? ఈ లోకం ఎలా కలిగింది? బంగారం కానీ, అంటే వజ్రాలు కానీ, సంపద కానీ, సర్వము కానీ ఎవరి వల్ల కలిగింది? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా
కలగలేదు. యేసుప్రభు అయినా కలిగించింది ఈ లోకాన్ని, ఆ విషయం నాకు తెలుసు. కానీ నిన్ను ఈ లోకం గుర్తించాలి అంటే, ఈ లోకంలో ప్రజలు నిన్ను గుర్తించాలి అంటే నువ్వు నాకు తలదించు, అప్పుడు నిన్ను గుర్తించేలా చేస్తానంటుంది దయ్యం. ఎలాగో చెప్తుంది కింద, ఈ లోకాధికారం, ఈ అధికారం అంతయు ఆలోచనం, ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తున్నాను, అది నాకు అప్పగింపబడినది. నాకు అప్పగింపబడింది అంటే ప్రజలందరూ ఎవరు బందీలు అయిపోయారు? సాతాను బందీలు అయిపోయారండి. మనుషులందరూ సాతాను బందీలు అయిపోయారు. నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నమ్మిన దానిని ప్రకటించేవాళ్ళు అందరూ వాడి బందీలు అయిపోయారు. అందుకే చూడండి, అధికారం, ధనాధికారం, ఆ అధికారం, ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయారు. చూడండి, మనసులో అదే ఉంటుంది, పెదాల మీద దైవాన్ని ప్రకటిస్తారు. మనస్సు నిండా ధనమే ఉంటుంది, ఆలోచనలు అన్నీ ధనమే, శాతల్లో అంతా ధనమే, చెప్పుటలోనే దైవం. అంతే కదండి. నేను నీకు ఇస్తాను అంటుంది యేసుప్రభుతో, అంటుంది దయ్యం. నేను నీకు ఇస్తా, ఈ మహిమ కావాలా, నేను నీకు ఇస్తాను అంటుంది. మనుషులందరూ వాడి బందీలు అయిపోయారు కనుక యేసుప్రభు దగ్గర ఆ మాట చెప్పగలుగుతుంది అది. అప్పుడు ఆయన ఏమన్నాడు 7వ వచనంలో, కాబట్టి నీవు నాకు మొక్కితివా, 7వ వచనంలో దయ్యం నాకు మొక్కి నీదంతయో నీతో నీ దగ్గరని ఆయనతో అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని సాతానుకు చెప్పాడు. ప్రభువైన దేవునికి మొక్కి అంటే దేవుడినే ప్రథమ స్థానం దైవానికే నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఆ మాట చెప్పవు. దైవానికి మొదటి స్థానం నువ్వు ఇస్తే, నువ్వు నమ్మితే, నీ నమ్మకి సరి అనేదైతే దైవానికే మొదటి స్థానం నువ్వు ఇస్తే నువ్వు ఈ మాట చెప్పరు. ఇస్తే వస్తానని నువ్వు చెప్పవు. నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ఆయనను మాత్రమే సేవించు. అప్పుడు నీకేం కావాలి? అవన్నీ ఆయన ఇస్తానంటున్నాడుగా. ఆయన ఇచ్చేది విశ్వాసంతో. నువ్వు నమ్మలేదు, నువ్వు తీసుకుంటున్నావు, అనుభవిస్తున్నావు, నీకు కావలసినవన్నీ కొనుక్కొని. ఇది నాకు దేవుడిచ్చాడని చెప్తున్నావు, మళ్ళీ వచ్చి అబద్ధం కదా అది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, అపవాది భక్తి ముసుగులో ఈ లోక ముక్తి కోసం బైబిల్ని పట్టుకున్న వారి సైతము ప్రేరేపిస్తూ ప్రకటిస్తుంది తండ్రి వాక్యం. నాయన, నిన్ను నమ్మక లోకంలో బ్రతికేవాడు, నీ నామాన్ని అవమానపరచనివాడు, నిన్ను నమ్మి ఈ లోకానుసారమైన ఆలోచనతో బతికేవాడు నిన్ను అవమానపరిచేవాడు అని వాక్యాన్ని బట్టి గ్రహించుకున్న వారముగా, ఈ లోకంలో ఏ అధికారానికి తలదించని వారముగా, ఏ మనిషికి భయపడని వారముగా, ఏ శక్తికి లొంగని వారముగా, ఉన్నది ఉన్నట్టు వాక్యాన్ని చెప్పగలిగే కేవలం సత్యంపై అధికారం, వాక్యంపై అధికారం మాకు ప్రసాదించమని, మహాజ్ఞాన సంగతులు మా నోట లోకానికి వినిపించమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమనండి. నా తండ్రి నాకు నేర్పించిన జయశాలి గారి మహాజ్ఞానాన్ని తండ్రి నాతో సమాధి కాకుండా సమాజాన్ని ప్రేరేపించి రేపలగొలుగుటకు సహాయం చేయమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి.